నేటి మాట. తెలంగాణలో భూములను కబ్జాలు చేయడంలో బీఆర్ఎస్ నాయకులే దిట్ట. ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా గద్ద లెక్క తనుకుపోవడంలో వారిని మించినోళ్లే లేరు. గతంలో ప్రజలకు పంచిపెట్టేందుకు భూములు లేవని అసెంబ్లీలో చెప్పిన సారు ధరణితో దొరలకు అనుకూలంగా మార్చుకొని లక్షల ఎకరాలు దోచుకున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకునే నాయకులు అధికారంలో ఉన్నప్పుడే కంటపడ్డ భూములను చెరబట్టి వేల కోట్లకు పడగలెత్తారు. ఒక్క ఎకరానికి 100 కోట్లకు పైగా ధర పెంచి అదే అభివృద్ధి అని సంకలు గుద్దుకున్నారు. ఇవాళ సామాన్యుడు గుంట భూమి కొనుగోలు చేసే స్థితిలో లేడు. ఇప్పటికీ పావుల వంతు ప్రజలకు స్వంత జాగా లేక కిరాయి ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలపై దృష్టి పెట్టి గత పాలకులు కబ్జాలు చేసిన భూములను గుంజుకొని అర్హులైన ప్రజలకు పంచిపెట్టాలని కోరుకుంటున్నామని చెప్పి వీళ్ళ భూములన్నీ మళ్ళీ వాపస్ తీసుకోవాల్సిందే. వాపస్ తీసుకోలే ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దొంగల ముఠా చేసిన పెంట అంతా ఇంత కాదు, లక్షల ఎకరాలు. మీరు చెప్తున్నారు కదా, ఇంకా ఇవి మెల్లమెల్ల కదులుతుంటేనే వాళ్ళకు శరశర అంటుంది కాళ్ళ కింద. ఏమో అవుతుందిరా మా పని అని. అవుతుంది, పక్కా అవుతుంది. వాళ్ళు వాళ్ళకి సహకరించినటువంటి అధికారుల పని కూడా అవుతుంది. చేయాలి.